బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారులపై అత్యాచార యత్నాలు కలకలం రేపుతుంది. ఇటీవల కాలంలో నంద్యాల జిల్లాలో ఒక బాలికపై ముగ్గురు అత్యాచారం, ఆపై హత్య ఘటన మరొక మందే ఏలూరు జిల్లాలో మరొక అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. ఏలూరు జిల్లా కుకునూరు మండలంలో ఏదైతే ఈరోజు దారుణం చోటు చేసుకుంది. 6 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు మడకం వెంకటేశ్వరరావు అనే వ్యక్తి. నిందితుడిపై కేసు నమోదు చేసి కుక్కునూరు పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే కొత్తగా వచ్చిన క్రిమినల్ చట్టాల ప్రకారం ఫోక్సో యాక్ట్తో పాటు కఠినమైన సెక్షన్లు వేసి నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు పోలీసులు. ఒక 7 years సైలెంట్ చెప్పారు. సో ఇంకా ఎంక్వైరీ నడుస్తున్నాయి. ఇంకా ఎవరికో మెడికల్ ఎగ్జామినేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు. సో రైట్ నో వీ కెనాట్ కమెంట్ ఆన్ ఎనీథింగ్. బట్ ఇలాంటి విషయం ఇది ట్రూ అయితే అఫెండర్స్ని మేము మొదలైము హైయెస్ట్ పనిష్మెంట్ ఇస్తాము ఫోక్సో యాక్ట్ కింద. అండ్ మనకు కావాల్సిన రిలీఫ్ కూడా ఇస్తాము. ప్రస్తుతానికి మెడికల్ ఎగ్జామినేషన్ ఇంకా నడుస్తున్నాయి అండ్ పోలీస్ ఎంక్వైరీ కూడా ఇంకా నడుస్తున్నాయి కాబట్టి వీ కెనాట్ కమెంట్ ఆన్ ఎనీథింగ్. వీ విల్ వెయిట్ ఫర్ ద ఫైనల్ రిపోర్ట్ అండ్ అకార్డింగ్లీ విల్ టేక్ నెసెసరీ యాక్షన్.